వందనాలండి. ఈరోజు జూన్ 3 యవనస్తుల కోసము దావీదు చేసిన ప్రార్థన. కీర్తన 144:12. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దావీదు ఈ కీర్తనను యవనస్తుల కొరకు, మహిళల కొరకు చేసిన ప్రార్థనతో నింపాడు. మన జీవితం చాలా చిన్నది కాబట్టి దీనిలోని సమయం వ్యర్థం చేయకుండా దేవుని రాజ్యం కట్టడంలో ఉపయోగించుకోవాలి. దావీదు ఈ ప్రార్థనను, యెహోవా నువ్వు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నువ్వు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అని 3-4 వచనాల్లో చెప్తున్నాడు. ఆ మాటలతో ఈ కీర్తన మొదలుపెట్టాడు. యాకోబు 4:14లో మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అని రాయబడి ఉంది. జీవితం అంత చిన్నది కాబట్టి సమయం ఉండగానే ప్రభు కొరకు జీవించాలి. విలువలేని పనికిరాని ఉద్దేశాలతో జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దేవుని కొరకే జీవించాలి. ఆయన ఒక్కడే మన జీవితాలను అర్థవంతంగా, విలువైనదిగా, మంచి ఉద్దేశం గలదానిగా చేయగలడు. ఆ తర్వాత దావీదు కుమారులను గురించి దేవునితో మాట్లాడుతూ వారిని యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె చేయమని అడుగుతున్నాడు. సరైన విధంగా మొక్క పెరగాలి అంటే మంచి సంరక్షణ ఉండాలి. గాలికి పడిపోకుండా స్థిరమైన పట్టు ఉండేలా సరిగా కట్టి పెట్టాలి. ఒక తీగ ఎదుగుతూ ఉన్నప్పుడు అది బలంగా, ఎత్తుగా, ఆరోగ్యంగా పెరిగి ఫలాలు ఇవ్వాలి అంటే చక్కటి అండ ఉండాలి. అంటే సపోర్ట్ కర్రలు అవి పెడతారు కదా. తోటమాల అనుదినము దాన్ని పరిరక్షిస్తూ సామర్థ్యంతో ఎదగడానికి సహాయపడుతూ తనకు సంతోషం కలిగే విధంగా చేసుకుంటాడు. యోహాన్ 15:5లో యేసుప్రభు స్వయంగా ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. అందుకే మన బిడ్డలందరూ ఆయన యందు నిలిచి ఉండాలని ప్రార్థించాలి. ఆ విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబములుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉంటే దేవుడు ఆ రాజ్యానికి ప్రభు అవుతాడు. యేసుప్రభు ఇందును బట్టి మహిమపరచబడతాడు. కుమార్తెలు గౌరవంగా పెరుగుతూ ఉంటే, కుమారులు ఆత్మ సంబంధమైన వారిగా పెరుగుతూ ఉంటే మన కుటుంబము ఒక రాజభవనంలాగా అవుతుంది. అప్పుడు తండ్రి రాజు, తల్లి రాణి, ఇల్లు రాజాది రాజు నివాసం అవుతుంది. ఇటువంటి ఇల్లులు అన్ని నగరాల్లో ఉంటే దేవుడు అక్కడ నివసించడానికి ఇష్టపడతాడు. పరలోకము కిందకి దిగి వచ్చినట్లుగా ఉంటుంది. ప్రపంచానికి ఈ విధమైనవి నచ్చవు, ఎగతాళి కూడా చేస్తారు. అయితే యవనస్తులందరూ సంఘాలలో ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు సాక్ష్యము స్థిరంగా నిరంతరం ప్రకాశించాలంటే యవనస్తులు సరైన మార్గంలో పెరగాలి. యవన స్త్రీలకు నైతిక అందం ఉండాలి. ఈ విధంగా ఉండాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, దావీదు యవనస్తుల కోసం చేసిన ప్రార్థన మేము కూడా మా ఇంట్లో యవనస్తులు కానీ, మా సంఘంలో, సమాజంలో యవనస్తుల కోసం చేసేదానికి సహాయం చేయమని అందరూ కూడా తండ్రి మీ కొరకు ఆయుధాలుగా పనిచేసేటట్టు చూడమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.